పెళ్ళయ్యి మా ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు 34 సంవత్సరాలు అయింది. ఒక ఆవిడని తీసుకొని కోమట ఆవిడని వెళ్ళిపోతే నేను అలాగే అంట్లు తోముకొని నీళ్ళు మోసుకొని కొండల మీద బతికాను. పిల్లలు కొడుకు ఉన్నాడంటే ఆడు వేసుకొని ఎక్కడ ఉంటాడో తెలీదు, నాతో ఉండడు. ఉన్నాడా ఏమని అడుగుతుంటాడా, ఎందుకు పొమ్మన్నాను. పిల్లలు పిల్లవు వాళ్ళు చూడలేదు. అబ్బాయిని పెళ్లి కాకముందు నుంచి తాగుడు అలవాటు ఉందా? వచ్చి లేదమ్మా, పెళ్ళి అయిన తర్వాత నేర్చేసుకున్నాడు. తాగుడు ఎలా వస్తాయి డబ్బులు? తాగడానికి డబ్బులు ఎలా పని చేసుకుంటాడమ్మా, తాగడం కోసం పని చేస్తూ ఉంటాడు సిన్సియర్ గా. అది అందించినప్పుడల్లా ఉంచుతున్నట్టు, లేకపోతే తగిలేస్తారు కూతురు తల్లి కొడుకు. వాళ్ళ వైఫే పంపించేస్తున్నారు. ఊరుకమ్మా మీరు మరీ చెప్తారు తాగుతాడని. అవును మరి తాగుతాడు అంటే తోలెత్తాడు అంటే మరి మీ కొడుకులో మంచి లక్షణాలు ఉంటే ఎందుకు తోలేస్తారు? మళ్ళీ కోడలు గబుక్కుని అనీకండి. మనం సరిగ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళని మనం తప్పులు అంచాలి. నిజమేనమ్మా, ఏళ్ళ నాడు లేక నా కొడుకులోని మరి బాధపడరేంటి? మన కొడుకులో సరిగ్గా తెరం లేకపోతే మరి కోడలు అంటే ఊరుకుంటారేంటి? మరి లేకపోతే తగిలేతను డబ్బులు తీసుకుంటారు, దోలేతను డబ్బులు తీసుకోపోతే మరి పిల్లలకి ఆవిడ ఎలా వండి పెడుతుంది? పిల్లలకి కనకన్నా ఉండాలి, అప్పుడు పెళ్లి చేసుకోకన్నా ఉండాలి ఫస్ట్.